హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. గత 15 రోజులుగా నేను వీడియోస్ ఏమీ చేయట్లేదు, ఎందుకంటే ప్లాన్స్ అన్నీ కూడా వస్తున్నాయి పోతున్నాయి. మనకు ఒక స్టడీ అంటే స్టెబిలిటీ ఇచ్చే ప్రాజెక్ట్ ఒకటి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న క్రమంలో ఈరోజు అతి తక్కువ అమౌంట్ తోటి కేవలం 500 రూపాయలతోటి మనం ప్రతిరోజు కూడా 20,000 సంపాదించుకునేటటువంటి అవకాశం, అది కూడా మనం కష్టపడితే మాత్రమే. ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ పోతే మనకి చాలా బాగా డబ్బులు వచ్చేటటువంటి ఒక ప్లాన్ మీ ముందుకు కొత్త సంవత్సరం సందర్భంగా, ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే మన లైఫ్ చేంజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్లాన్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ ప్లాన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు మిస్ చేసుకోవద్దు. మనం ఇన్ని రోజులు చూసినటువంటి ప్లాన్లు కష్టపడకుండా మనం పెట్టుబడి పెడితే చాలు అవి వస్తూ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అలాంటి ప్లాన్స్ అన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దీని యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు మనం ఏం చేయాలి, దానిలో ప్రొసీజర్ ఏంటి, రిజిస్టర్ ఎలా అవ్వాలి, అసలు ప్లాన్ డీటెయిల్స్ ఏంటి తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో స్కిప్ చేస్తూ పోతే విషయం అర్థం కాదండి భయ్, అందుకే ఆ మాట చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే విషయం అర్థమవుతుంది. ఆలస్యం చేయను, టాపిక్ని మొదలు పెట్టేస్తాను. దీనికి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. అయితే ఈ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఆ లింక్ను ఉపయోగించుకునే సరే మీరు వెబ్సైట్ చూసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ స్టార్టింగ్లోనే వెల్కమ్ టు టీమ్ పేయూ ఫ్రాంచైజ్ ఆఫర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళు. 10 పిన్స్ మనం కానీ 10 పిన్స్ పర్చేజ్ చేసుకుంటే ఒక పిన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బై నౌ ఇప్పుడే పర్చేజ్ చేసుకోవచ్చు మీరు. దానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు పోస్టర్ చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవడంతో హోము, అబౌట్ అస్, బిజినెస్ ప్లాను, బ్యాంకరు, కాంటాక్టు, లాగిన్, జాయిన్ అస్. అసలు ఇవి ఆప్షన్స్ ఏంటి, మనం ముందుగా ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం. వెబ్సైట్లోకి వెళ్తే వీఆర్ సెక్యూర్, వీఆర్ ప్రాఫిటబుల్, బెస్ట్ సపోర్ట్, వీఆర్ గ్లోబల్ ట్రస్టెడ్ అడ్వైజర్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్స్, అబౌట్ అస్ అంటే మీరు కంపెనీ గురించి ఏమైనా విషయాలు ఉంటే చదువుకోవచ్చు. ముఖ్యంగా మనకు కావాల్సింది బిజినెస్ ప్లాన్. అసలు ఈ బిజినెస్ ఏంటి, ఫస్ట్ ఈ బిజినెస్ ఏంటి, మనం ఏ విధంగా చేసుకుంటే ఉపయోగపడుతుంది అనేది చూపిస్తాను. టీమ్ పేయూ బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళి మీరే చెక్ చేసుకోవచ్చు. దీనికి ఏమాత్రం పీడిఎఫ్ అవసరం లేదు. పక్కా ప్లాన్ మొత్తం ఈ బిజినెస్ ప్లాన్లోనే, సాఫ్ట్వేర్లోనే కనపడుతుంది మనందరికీ కూడా. జాయినింగ్ అమౌంట్ మనం 500 రూపాయలు పెట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో ఇన్కమ్స్ ఏమేంటి, దీనిలో మొత్తం ఇన్కమ్స్ వచ్చేసరికి 3 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. 2 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. ఇది ఒక సింగిల్ లెగ్ వర్కింగ్ ఇన్కమ్. ఈ వర్కింగ్ ఇన్కమ్ కంప్లీట్ కాన్సెప్ట్ వర్కింగ్ కాన్సెప్ట్. అయితే ఐడి కాస్ట్, ఏదైతే ఐడి కాస్ట్ ఉందో ఆ ఐడి కాస్ట్ మాత్రం చాలా తక్కువ, 500 రూపాయలు మాత్రమే. 500 రూపాయలతోటి మనం జాయిన్ అయిన వెంటనే ప్రతిరోజు కూడా మనకి 25 రూపాయల చొప్పున ROI అంటే రాయల్టీ ఆఫ్ ఇన్కమ్, మనం కట్టినటువంటి అమౌంట్కి ROI చొప్పున 25 రూపాయలు రావడం జరుగుతుంది. డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు వస్తాయి, 40 రోజులు మాత్రమే వస్తాయి. ఈ 40 రోజుల్లో మనం కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి డబల్ వస్తాయి అన్నమాట. డైలీ ROI కింద 25 రూపాయలు వస్తాయి, 40 రోజుల వరకు వస్తాయి. ఇక డైరెక్ట్ ఇన్కమ్ అంటే మొత్తం 3 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. ROI, డైరెక్ట్ ఇన్కమ్, సింగిల్ లెగ్ లెవెల్ ఇన్కమ్. ఇక ఇందులో డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం ఎవరినైనా ఒక పర్సన్ని రిఫర్ చేస్తే మనకొచ్చే అమౌంట్ 50 రూపాయలు, మనకొచ్చే అమౌంట్ 50 రూపాయలు వస్తాయి డైరెక్ట్ రిఫరల్ ద్వారా. మనం ముగ్గురిని కానీ జాయిన్ చేసుకుంటే మనకి 150 రూపాయలు వస్తాయి. ఇక ఇందులో లెవెల్ ఇన్కమ్, సింగిల్ లెగ్ వర్కింగ్ ఇన్కమ్, ఇది మొత్తం సింగిల్ లెగ్లోనే వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ మనం డైరెక్ట్గా 3 లెవెల్స్ వేసుకోవచ్చు. ఇది మీరే కాదండి, ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే మన కింద ఐడీస్ పడతానే ఉంటాయి. అంటే రిఫరల్ టీమ్ అనేది మన కింద ఏర్పడుతూనే ఉంటుంది. సింగిల్ లైన్ కాబట్టి ప్రతి ఒక్కరికి రిఫరల్ టీమ్ పడుతూనే ఉంటుంది. బట్ మీకు విత్డ్రాయల్ రావాలంటే కండిషన్ కూడా ముందు చూపిస్తాను నేను మీకు. ఇక్కడ 3 రిఫరల్ టీమ్ మనకి జాయిన్ అయిన వెంటనే మనకి
ఒక్కొక్క పర్సన్ నుంచి ₹1 చొప్పున ₹3 రావడం జరుగుతుంది. అది కూడా డైలీ ఇన్కమ్. మంత్లీ వచ్చేసరికి ₹90 వస్తాయి. ఆ తర్వాత ఈ రిఫరల్ టీంలో ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క పర్సన్ కింద ముగ్గురిని చొప్పున జాయిన్ చేసుకుంటే మొత్తం సెకండ్ లెవెల్లో 9 మంది మనకి ఏర్పడటంతో ఎప్పుడైతే సెకండ్ లెవెల్కి సింగిల్ పైప్ లైన్ ద్వారా అంటే సింగిల్ లెగ్ ఇన్కమ్ ద్వారా వర్కింగ్ ప్లాన్ ద్వారా మనకి 9 మంది కానీ వచ్చి చేరితే ఒక్కొక్క పర్సన్ నుంచి ₹2 చొప్పున అంటే 9 రెళ్ళు ₹18 మనకి డైలీ వస్తుంది. అంటే అక్కడికి ఎంత వస్తాయి? నెలకి ₹500. ఈ ₹18 ప్లస్ ఈ ₹3 రెండు ₹21 చొప్పున మనకి డైలీ పడతాయి. ఇక ఆ తర్వాత థర్డ్ లెవెల్కి వచ్చేసరికి ఈ 9 మంది కానీ ముగ్గురిని జాయిన్ చేసుకుంటే 27 మంది అవుతారు. ఒక్కొక్క పర్సన్ నుంచి ₹3 చొప్పున ₹81 రావడం జరుగుతుంది. తర్వాత రోజు నుంచి ఈ 3 కలిపి ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఫోర్త్ లెవెల్లో 81 మంది అవ్వాలి. మన కింద రావాలంటే ఒక్కొక్క పర్సన్ నుంచి ₹4 చొప్పున ₹324. ఇక్కడ ఫిఫ్త్ లెవెల్లో 243 మంది టీం ఏర్పడాలి. ఒక్కొక్కరి నుంచి ₹5 చొప్పున తీసుకున్న ₹1215. ఇక్కడ లెవెల్ 6లో 729 మంది వచ్చి చేరాలి మన కిందకి. ఒక్కొక్కరి నుంచి ₹6 చొప్పున వేసుకున్న ₹4374. ₹4374 మనకి రావటం జరుగుతుంది. ఇక ఆ తర్వాత 7వ లెవెల్ లాస్ట్ లెవెల్ అండి ఇది. ఈ 7వ లెవెల్లో 2187 అంటే 2187 మంది కానీ జాయిన్ అయితే ఒక్కొక్కరి నుంచి ₹7 చొప్పున వచ్చిన మనకి ₹15,309 రావడం జరుగుతుంది. ఇవి మొత్తం టోటల్గా ఏ రోజైతే అచీవ్ అవుతాం ఆ రోజు నుంచి టోటల్గా మనకి ₹21,324 రావడం జరుగుతుంది. 30 డేస్ చూసుకున్నట్లయితే ఇక 6 lakhs ప్యాకేజ్ ఏర్పడుతుంది మనకి. 6 lakhs ప్లస్ 6 లక్షల కన్నా ఎక్కువ. అయితే ఇవన్నీ మనం అచీవ్ చేయాలంటే దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే దానికి కొన్ని ఖచ్చితమైన కండిషన్స్ అంటే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ నోట్ అని చెప్పారు అంటే ముఖ్య గమనిక 3 డైరెక్ట్స్ రిక్వైర్డ్ ఫర్ 7 లెవెల్స్ ఇన్కమ్. ఈ 7 లెవెల్స్ ఇన్కమ్స్ మనం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ముగ్గురిని మనం జాయిన్ చేసి ఉండాలి. ఈ కండిషన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం 7 లెవెల్స్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ఏదైతే మనకు వస్తుందో ప్రతిరోజు కూడా అది తీసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ముగ్గురు పర్సన్స్ని డైరెక్ట్గా జాయిన్ చేసి ఉండాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో చూసుకోవచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషన్ అండ్ ఐడి యాక్టివేషన్ ₹500. రిజిస్ట్రేషన్ అయితే ఎటువంటి ఖర్చు లేకుండా మీరు చేసుకోవచ్చు అండి. ఐడి యాక్టివేషన్కి వచ్చేసరికి ₹500 మాత్రమే. డైలీ పేఅవుట్ IMPSలో ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కసారి మాత్రమే చేసుకోగలరు. ఇక్కడ మినిమం విత్డ్రా వచ్చేసి ₹500, మ్యాక్సిమం విత్డ్రాల్ వచ్చేసి ₹5,000 మాత్రమే మీరు మ్యాక్సిమం పెట్టుకోగలుగుతారు పర్ డే. ఇక్కడ 3 డైరెక్ట్స్ రిక్వైర్డ్ ఫర్ 7 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ 7 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఇందాకే చెప్పాను ముగ్గురు అయితే ఖచ్చితంగా కావాలి. అడ్మిన్ అండ్ TDS ఛార్జెస్ ఏదైతే మనకి లెవెల్ ఇన్కమ్ కానీ అవి మనకి అచీవ్ అవుతూ ఉంటాయి అంటే డైరెక్ట్ ఇన్కమ్ మనకి పట్టడంతో 15% కట్ అయి మనకి పడిపోతుంటాయి. ఆఫ్టర్ విత్డ్రాల్ మనకి ఎటువంటి కటింగ్ ఉండదు. ఫస్ట్ మన ఐడిలో ఏదైతే మన ఇన్కమ్ వచ్చి పడుతూ ఉంటుందో అప్పుడు మాత్రం 15% ఖచ్చితంగా కట్ అవుతుంది. ఐడి రెన్యువల్ ఎవ్రీ 40 days. ఇక్కడ ముఖ్యమైన గమనిక ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఐడి కూడా 40 రోజుల తర్వాత డీయాక్టివేట్ అయిపోతుంది. మరలా మీరు ఇన్కమ్ పొందాలి అంటే మరలా ఐడి అనేది 40 రోజుల తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి. ద కంపెనీ రిజర్వ్స్ ద రైట్ టు చాయిస్. దీస్ టర్మ్స్ అండ్ ఏదైతే కంపెనీ ఏదైతే ఈ చాయిస్ మనకి ఇస్తుందో చేంజ్ రైట్ టు చేంజ్ రిజర్వ్స్ ది రైట్ టు చేంజ్ ఏదైతే చేంజ్కి మనకి అప్లై చేయడానికి ఉందో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఎట్ ఎనీ టైం మీకు మార్చుకునే అవకాశం ఉంది. అంటే వీటిలో కొన్ని మార్పులు చేయడానికి కంపెనీకి పూర్తి హక్కు అయితే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సరే, బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకున్నాం. అసలు మనం ఐడి యాక్టివేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి బ్యాంకర్. ఈ బ్యాంకర్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే 10 పిన్నులు తీసుకునే వాళ్ళకి ఈ పోస్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. 10 పిన్నులు తీసుకుంటే ఈ బ్యాంకర్ సెక్షన్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క QR కోడ్, భీమ్ సంబంధించినటువంటి QR కోడ్, ఫోన్పేకి సంబంధించినటువంటి QR కోడ్, గూగుల్ పేకి సంబంధించినటువంటి QR కోడ్ ఉంటుంది. లేదా కంపెనీ అకౌంట్ నెంబర్ ఏదైతే బెనిఫిషరీ టీమ్ పేయు కంపెనీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ కంపెనీ అకౌంట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. లేదా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు అమౌంట్ పంపించాల్సి ఉంటుంది. అమౌంట్ పంపిన తర్వాత ఏం చేయాలి దానికోసం లాగిన్ అయి చూపిస్తాను నేను.
మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే మాత్రం జాయిన్ అస్ మీద క్లిక్ చేయండి. నేను ఏదైతే మీకు లింక్ ఇస్తానో ఆ లింక్ మీద క్లిక్ చేయడంతో ఇక్కడ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా స్పాన్సర్ ఐడి పడిపోతుంది, ఇక్కడ నా నేమ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఇక్కడ టైప్ చేయండి, లాస్ట్ నేమ్ వచ్చేసరికి మీ పేరు టైప్ చేయండి. ఇక సిటీ అవన్నీ ఉన్నా లేకపోయినా పర్లేదు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి. ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, ఏదైతే కన్ఫర్మేషన్ పాస్వర్డ్ పైన ఏదైతే టైప్ చేశారో అది మరలా కన్ఫర్మ్ చేయండి. తర్వాత గో టు లాగిన్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత గో టు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఐడి ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను. మీరు పెట్టుకున్నటువంటి ఐడి నెంబర్, మీకు వచ్చినటువంటి ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏదైతే మీరు సెట్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే ఈ రకంగా మీకు కనపడటం జరుగుతుంది. ఇది సింగిల్ పైప్ లైన్ అండి, అంటే సింగిల్ లెగ్ ఇన్కమ్. ఇదంతా మొత్తం ఓవరాల్గా ఎక్కడ వర్క్ జరిగినా మనకి యాక్టివ్ పర్సన్స్ అవుతూనే ఉంటారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ పంపించారో ఆ అమౌంట్ ద్వారా మనం ఐడి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిన్ రిక్వెస్ట్, ఇక్కడ ఏదైతే మొత్తం మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందు మనం ఐడి ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి ఇందులో అనే దాని గురించి చెప్తున్నాను. ఈ పిన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ ఈ పిన్స్ రిక్వెస్టెడ్, మనం ఎన్ని పిన్స్ రిక్వెస్ట్ చేసాము, ఎన్ని పిన్స్ రిక్వెస్ట్ చేయబడ్డాయి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని పిన్స్ రిక్వెస్ట్ చేసి ఇంకా పెండింగ్లో ఉందా లేదంటే పెండింగ్లో లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ ఈ పిన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ప్యాకేజ్, ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో ఆ ప్యాకేజ్ మీద క్లిక్ చేసి టీమ్ పేయూ ప్యాక్ 500 రూపీస్ క్లిక్ చేయండి. పిన్ రిక్వైర్డ్, ఎన్ని పిన్స్ కావాలి, మనకు 10 పిన్స్ కావాలంటే 10 పిన్స్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ 1 పిన్ అనుకోండి, ఒక పిన్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనీ డిపాజిట్ డేట్ ఆ టైం, డేట్ వేసేయండి, టైం వేసిన అయిపోయినా పర్లేదు. ఇక్కడ జనవరి 1 పెట్టేసి మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా లేదంటే ఫోన్పే నుంచి చేశారా అనేది చూడండి. నేను ఫోన్పే నుంచి చేశాను అనుకోండి, ఫోన్పే పెడతాను. ఇక్కడ బ్రౌజ్ అనే సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ రెడీగా పెట్టుకోండి. ఈ బ్రౌజ్లో మన స్క్రీన్ షాట్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, సపోజ్ ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో T21, ఇది మొత్తం మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ట్రాన్సాక్షన్ ఐడి ఈ విధంగా ఎంటర్ చేసి తర్వాత అమౌంట్ పెయిడ్, ఎంత అమౌంట్ మీరు పెయిడ్ చేశారు, 500 రూపాయలు. 500 అని చెప్పి ఇలా సబ్మిట్ చేసి కొట్టేసి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మీ రిక్వెస్ట్ కంపెనీకి వెళ్ళిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో మీకు ఒక పిన్ అనేది రావడం జరుగుతుంది. అసలు ఆ పిన్ ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మై ఈ పిన్స్, ఎప్పుడైతే మీరు కంపెనీకి రిక్వెస్ట్ పెట్టారో 10 మినిట్స్ తర్వాత ఇక్కడ మై ఈ పిన్స్ అనే దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. అన్యూజ్డ్ పిన్స్ అంటే మీరు ఉపయోగించకుండా ఉన్నటువంటి ఈ పిన్స్ అనమాట. ఇక్కడ యూజ్డ్ ఈ పిన్స్ వచ్చేసరికి నేను ఎన్ని యూజ్ చేశాను అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ నా కోసం నేను ఒక పిన్ యూజ్ చేశాను. ఆ తర్వాత రామాంజనప్ప అనే అతని కోసం నేను ఆల్రెడీ నా కింద ఒక మెంబర్ జాయిన్ అయ్యాడు, అతనికి యాక్టివేట్ చేశాను. ఇక్కడ అన్యూజ్డ్ పిన్స్ మీద క్లిక్ చేస్తే అన్యూజ్డ్ ఈ పిన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాల్సినటువంటి పిన్ నెంబర్తో సహా ఇక్కడ ఉంటుంది. ఏ టైంలో మీకు రీచ్ అయింది ఆ పిన్ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ పిన్తో సహా PIN అని చెప్పి తర్వాత 271 అలా ఒక నెంబర్ వస్తుంది. మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోండి. మొత్తం అంతా సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్లోకి వచ్చేసేయండి. ఇక్కడ గ్రేట్ యువర్ అండ్ యాక్టివ్ యూజర్ అనే దగ్గర ఈ థంబ్ సింబల్ ఏదైతే ఉందో అది రివర్స్లో ఉంటుంది, అంటే డౌన్కి చూపిస్తూ ఉంటుంది. యాక్టివేట్ యువర్ ఈ పిన్ అని ఉంటుంది. ఆ యాక్టివేట్ యువర్ ఈ పిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఐడి నెంబర్ అడుగుతుంది. మీ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ పేరు వచ్చేస్తుంది. తర్వాత మీ పిన్ నెంబర్ ఏదైతే కాపీ చేసుకోమన్నానో ఆ కాపీ చేసినటువంటి పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్ కొడితే వితిన్ సెకండ్స్లో మీ ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను చెప్పాను కదా 50% ఆఫ్ కమిషన్ TDS కానీ GST కానీ కట్ చేసిన తర్వాత, అంటే ఒక పర్సన్ నా కింద
యాక్టివ్ డైరెక్ట్ స్పాన్సర్ రామాంజనప్ప గారు అని చెప్పి ఒక అతను జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ అవ్వడం ద్వారా నాకు 50 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే 50 రూపాయల్లో 15% టీడీఎస్ ఛార్జ్ మొత్తం పోతే 42 రూపాయల 50 పైసలు మనకి అకౌంట్లో పట్టడం చూశారు. ఆల్రెడీ ఎక్కడ వర్క్ జరుగుతున్నా, ఎక్కడ యాక్టివేషన్స్ జరుగుతున్నా మనకు వస్తుంటాయి. కాబట్టి మొత్తం 4 మెంబర్స్ యాక్టివ్లో ఉన్నారు. 4 మెంబర్స్ యాక్టివ్లో ఉండటంతో ఫస్ట్ లెవెల్లో మనకు కావాల్సింది 3. ఇక్కడ డైలీ 3 రూపీస్, అంటే రేపటి నుంచి నాకు 3 రూపీస్ పడిపోతాయి. ఇక్కడ యాక్టివ్ అయిపోయినట్టు రైట్ మార్క్ కూడా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఉన్నాను. ఇక్కడ ఏదైతే ఇక్కడ 0 ఉందో 9% ఎంటర్ అవడంతో నా కిందకి డౌన్ లైన్లో 9% యాక్టివ్ అవడంతో ఇక్కడ 27 రూపాయలు వస్తాయి. 9 3 27, సారీ 9 రెళ్ళు ఒక్కొక్కరి నుంచి 2 రూపాయల చొప్పున వస్తాయి. కాబట్టి 9 రెళ్ళు 18 రూపాయల చొప్పున ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. అవి మనకి ప్రతిరోజు పడతాయి. మనకి ప్రతిరోజు పడే అమౌంట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. లెవెల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో 3 రూపీస్ వస్తాయి. ప్రతిరోజు కూడా నాకు యాక్టివ్ అయిపోయింది రైట్ మార్క్. ఇప్పుడు సెకండ్ లెవెల్ యాక్టివ్ అవ్వాల్సి ఉంది. ఆ తర్వాత థర్డ్ లెవెల్ ఈ విధంగా మనం అచీవ్ చేసుకుంటూ పోవచ్చు. ఫర్ మెంబర్ యాక్టివేషన్కి మాత్రం డైరెక్ట్గా క్రెడిట్ అవుతాయి. చూసుకోండి, 1 డైరెక్ట్ స్పాన్సర్ నాకు అచీవ్ అయ్యారు. టోటల్ డౌన్ లైన్ 21 మెంబర్స్ ఉన్నారు. యాక్టివ్ డౌన్ లైన్ 4 మెంబర్స్ ఉన్నారు. మై ఇన్యాక్టివ్ డౌన్ లైన్ ఇంకా 17 మంది ఇన్యాక్టివ్లో ఉన్నారు. ఆ 17 మంది కానీ యాక్టివ్ అయ్యారంటే అప్పుడు డైరెక్ట్గా సెకండ్ లెవెల్ కూడా అయిపోతుంది. థర్డ్ లెవెల్ సగం పర్సన్స్ యాక్టివేట్ అయిపోతారు. ఈ రకంగా మనకి ప్రతిరోజు కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో మన టీం చూసుకోవాలంటే మై డైరెక్ట్ టీం మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు. ఒక పర్సనే ఉన్నారు, ఫోన్ నెంబర్తో సహా మనకి రావడం జరుగుతుంది. అదే మై టీం చూసుకోవాలంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి, 20 మంది. మొత్తం 21 ఎంట్రీస్ జరిగినాయి. ఈ 21 ఎంట్రీస్కి గాను ఎంతమంది యాక్టివ్ అయ్యారో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 21 ఎంట్రీస్కి మై యాక్టివ్ డౌన్ లైన్ వచ్చేసి 4, 17 మంది ఇంకా యాక్టివ్ అవ్వాలి, అది కూడా చెప్పాను. ఇది ఇందులో ఉన్నటువంటి ప్లాన్. రేపు మొత్తం ఆప్షన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి వీడియోలో. ఈ ప్లాన్ అయితే న్యూ ఇయర్ రోజు మన లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చినట్లుగా ఉంది నాకైతే. మీకు కానీ ఈ ప్లాన్ కానీ మీకు నచ్చినట్లయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే తక్కువ ఐడి కాస్ట్, చాలా తక్కువ ఐడి కాస్ట్ ఉంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీ ప్రతిసారి రాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.